దయగల తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియ సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి యొక్క వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు యథావిధిగా ఈరోజు తండ్రి మనకి ఇచ్చిన ఆలోచన ప్రకారంగా ఆయన మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఆ తండ్రి యొక్క దీవెనలు మీ మీద మీ కుటుంబాల మీద సదా నిల్చునుగాక. ఆమేన్. ప్రియ సంగమా, మరి ఆలోచించినట్లయితే మనిషి యొక్క తలంపులు ఉద్దేశాలు వేరే ఉంటున్నాయి. తండ్రి యొక్క తలంపులు ఉద్దేశాలు వేరేగా ఉంటున్నాయి. ఆలోచనలు వేరేగా ఉంటున్నాయి. ఈరోజు తండ్రి ఆలోచన ఏంటి, లేక మనిషి ఆలోచన ఏంటి అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందామండి. తండ్రి ఎప్పుడు కూడా మనుషులకి క్షేమం కలిగించాలని, లాభం కలిగించాలని, వారిని ఎప్పుడు దీవించాలని ఆశించాలే కానీ వారిని చీకటిలోకి తోసేయాలని ఎప్పుడు కూడా ఆయన ఆలోచించలేదు. కానీ మనమే కొన్ని సందర్భంలో వాటికి మనం వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆయన ఆలోచన ఏంటి? ముందుగా ఆయన వాక్యం చూడాలి కూడా. మరి మనిషి యొక్క ఆలోచన ఏంటి, అది కూడా మనం చూద్దాం. అందుకే ఈరోజు వాక్య సందేశం ఏంటంటే మనిషి ఆలోచన, తండ్రి ఆలోచన. హల్లెలూయా. ఇది ఈరోజు వాక్యాంశం. మనిషి ఆలోచన, తండ్రి ఆలోచన, లేక తండ్రి ఆలోచన, మనిషి ఆలోచన ఎలా ఉంది అని చూసుకుంటే యెషయా గ్రంథము 65 అధ్యాయంలో 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనము మనం గమనించినట్లయితే అక్కడ మొదటగా మనిషి యొక్క ఆలోచన కోసము ఒకటి, అలాగే తండ్రి యొక్క ఆలోచన కోసము రెండు వచనాలు కనిపిస్తాయి. తండ్రి యొక్క ఆలోచన ఏంటంటే వారు చెడు మార్గంను విడిచి, వారు చేసిన దోషములను విడిచి వారు నా దగ్గరికి వస్తారని, మాట వినని నా ప్రజలు నా దగ్గరికి వచ్చి సేద తీర్చుకుంటారని, మాట వినులాగా ఉంటారని, దీని వల్ల కూడా ఆయన 2 చేతులు చాపుతూ నిల్చున్నాడంటండి. హల్లెలూయా. తన రెక్కలను చాపుకుంటూ నిల్చున్నాడు. చెడు మార్గంలో నడిచిన ప్రజలు వారు చేసిన మోసాలను విడిచిపెట్టి, చెడు మార్గాలను విడిచిపెట్టి లోబడిన వాళ్ళని ప్రజల నిమిత్తము దీనివల్ల నా 2 చేతులు చాపుచున్నాను అని 65వ అధ్యాయం 2వ వచనంలో తండ్రి మాట్లాడాడు. ఇదే తండ్రి ఆలోచన. ఏంటి ఆలోచన? నువ్వు చెడిపోవడం తండ్రికి ఇష్టం కాదు. నువ్వు పడిపోవడం తండ్రికి ఇష్టం కాదు. నువ్వు కృంగిపోవడం తండ్రికి ఇష్టం కాదు. నువ్వు ఆపద పడడం తండ్రికి ఇష్టం కాదు. ఈ లోకంలో ఏదైతే నిన్ను బలహీనపరుస్తుందో ఆ బలహీనతలో పడిపోవడము తండ్రికి ఇష్టం కాదు. వారు చేసిన పాపములు, చేసిన దోషములు తెలుసుకొని వాటి నుంచి విడుదల పొందాలని, వాటి నుంచి స్వేచ్ఛ పొందుకోవాలని ఆయన ఏం చేశాడంటే దినమంతా కూడా, అంటే 24 అవర్స్, ఒక రోజుకి ఎన్ని గంటలండి? 24 గంటలు. మనకు తెలుసు కదా. ఈ 24 గంటలు కూడా ఆయన ఎదురు చూస్తున్నాడంట. ఇప్పుడు వస్తారు, ఈ నిమిషంలో వస్తారు, ఈ నిమిషంలో వస్తారు, ఈ నిమిషంలో వస్తారు. ప్రతి నిమిషం కూడా ఆయన ఎదురు చూస్తూ తన 2 చేతులను చాపుచున్నాడంట. మత్తయి సువార్త అంటాడు కదా మస్తీ గారు, ఏమన్నాడండి అక్కడ? కోడి తన రెక్కల కింద పిల్లలను కాపాడినట్లుగా మిమ్మల్ని నేను కాపాడుతున్నాను అని చెప్పిన మాట. రెక్కలు అంటే చేతులు. ఏంటి ఈ రెక్కలకి ఉన్న అర్థము? ఈ చేతులకున్న అర్థం ఏమిటి? ఈ 2 చేతులకున్న అర్థం ఏమిటో మీకు క్లుప్తంగా చెప్పాలని ఆశిస్తున్నాను. ప్రసంగమా, ఒక చెయ్య విశ్వాసము, ఒక చెయ్య ప్రార్థన, ఒక చెయ్యి ఆశీర్వదించేది, ఒక చెయ్యి అర్థించేది, ఒక చెయ్యి మేలును కలిగించేది, ఒక చెయ్యి మేలు పొందుకోవాలని ఆశించేది. ఈ 2 చేతులు కలిస్తేనే మన జయము. హల్లెలూయా.
అందుకే ఈ 2 చేతుల్లోంచి కూడా ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. నా రెక్కల కిందకి మీరు రండి, ఇశ్రాయేలు ప్రజలారా అని నాటి మన తాత తండ్రులైనటువంటి వారు చెప్పిన మాట. ప్రవక్త అయిన యెషయాతో చెప్పించిన మాట. ప్రవక్త అయిన యెషయాకి దర్శనమిచ్చిన మాట, చెప్పమన్న మాట. దినవల్ల నా 2 చేతులు కూడా చాపి నేను ఎదురు చూస్తున్నాను. నా పిల్లల్లో మార్పు తీసుకురావాలని, నా పిల్లలను ఆశీర్వదించాలని, నా పిల్లలని కనికరించాలని, నా పిల్లలు చేసిన ప్రతి పాపంను క్షమించాలని ఆయన ఆలోచన పెట్టుకున్నాడండి. ఇదే తండ్రి యొక్క ఆలోచన. మరి మానవునికి ఆలోచన ఏంటి? అది చూద్దాం. మానవునికి ఆలోచన ఏంటంటే పెద్దలు అంటారు కదండి, కూడు ఉంటే ఒక మాట అంట, కూడు లేకపోతే ఒక మాట అంట. అంకితే జుట్టంట, అంకకపోతే కాళ్ళంట. అంటే ఏంటి మాటలు? పెద్దలు ఎందుకన్నారండి మాటలు? మనకి సమృద్ధిగా ఉంటే ఎవరి మాట నీకు అవసరం లేదు, ఎవరి మాట అవసరం లేదు, ఎవరితోని కూడా నీకు అవసరం లేదు. సమృద్ధిగా ఉంటే కొద్ది వచ్చినప్పుడు అందరి మాట వింటావు, అందరూ నీకు కావాలి. అందరి మాట వింటావు, అందరూ నీకు కావాలి. ప్లీజ్ సంగమా, ఇది మానవ రీతిలో ఉన్న అలవాటు అది. కానీ తండ్రి ఏమన్నాడంటే, వారు నా పక్షంగా చేసిన ప్రతి పాపమును క్షమించి వారిని నూతనపరచాలి, నా బిడ్డలకు నూతనమైన ఆశీర్వాదం ఇవ్వాలి అని ఆయన ఆలోచిస్తే, అందుకు నా బిడ్డలు నేను కౌగిలించుకోవాలని ఆయన 2 చేతులు చాపితే మనం ఏం చేస్తున్నామంటే ప్రవక్త అయిన ఇర్మీయాతో అన్న మాటలు, ప్రవక్త అయిన ఇర్మీయాతో అన్న మాటలు మనం చూద్దాం. ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్లయితే, అక్కడ ఆయన అంటాడు కదా, 12వ వచనంలో ఆయన అంటాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు చేసిన దుష్కార్యాలను క్షమిస్తారంట, మీరు వెళ్తున్న చెడు మార్గాలను సరళం చేస్తారంట, మీ జీవితాలను బాగుపరుస్తారంట. ఇక్కడి నుంచి అయినా మిమ్మల్ని పోషించే తండ్రి యొక్క మాట మీరు వినండి, మీ ఆలోచన మార్చుకోండి అని తండ్రి చెప్పిన మాట ఇర్మీయా కాలంలో ఇర్మీయా గారు ఇశ్రాయేలు ప్రజలు చెప్తే వాళ్ళే ఉన్నారు తెలుసా. అందుకు వారన్న మాట 13వ వచనంలో, ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు వారన్న మాట ఏంటో తెలుసా, నీ మాటలు మాకు నిష్ప్రయోజనము, ఎందుకు పనికిరావు. నీ మాటను చెప్తున్నావు కానీ ఆ మాట వినవలసిన పని మాకు అవసరం లేదు, ఎందుకంటే మేము ఆపద నుంచి బయటకు వచ్చేసాం, మాకు ఇంకా ఏ ఆపద లేదు, సంతోషంగా ఉన్నాము, కనుక ఇలాంటి మాటలు మాకు చెప్పొద్దు అంటారు. మా హృదయానికి ఏదైతే, మా మూర్ఖపు తలంపులకి ఏదైతే, మా మూర్ఖపు హృదయంలో ఏదైతే పుడుతుందో ఆశ కోరిక, అలాగే మేము జీవిస్తాం, కానీ ఆయన మాటలు మాకు అవసరం లేదండి సార్. ఇది మానవునికి ఆలోచన, తండ్రి ఆలోచన అది కాదు. నేను బలపరచాలి, నువ్వెక్కడ పడిపోయావు అక్కడ నేను నిలబెట్టాలి, నువ్వు ఏది బాగొట్టుకున్నావు నీకు తిరిగి ఇవ్వాలి, ఎక్కడైతే నువ్వు అవమానపడ్డావో అక్కడ నీకు గౌరవం కావాలి, గౌరవం సంపాదించాలి, నువ్వు ఎక్కడైతే ఆర్థికంగా ఉన్నావో అక్కడి నుంచే నిన్ను హై పొజిషన్లో ఉంచాలి. నా బిడ్డలు నన్ను ఆయన ఆలోచిస్తే, మనిషి యొక్క ఆలోచన ఏంటంటే, గడప దాటిన తర్వాత ఒక మాట, గడప లోపల ఉంటే ఒక మాట, ఆపదలు ఉంటే ఒక మాట, ఆపద తీరిపోతే ఒక మాట. ఇదండి నేటి క్రైస్తవం జీవితం. ఇలాగే కొనసాగుతూ మనం లేని కష్టాలను మన మీద తెచ్చుకొని, లేని బాధలను మనం అనుభవించుకుంటూ, లేని ఉపద్రవాలను మనం చేసుకుంటూ మనం ఏం చేస్తామంటే పాతాళానికి దిగిపోతున్నాం సంగతి మనకు తెలియదు. ప్రియ సంగమా, కోడి తన పిల్లలు కాసినట్లుగా ప్రతి క్షణం కూడా మనం కాస్తున్నాం. ఈరోజు మనం చూస్తామండి ప్రియ సంగమా, బయటికి వెళ్ళే వ్యక్తి క్షేమంగా ఇంటికి వస్తున్నారో లేదో కూడా వచ్చే వరకు కూడా నమ్మకం లేదు, వారి పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు. ఎందుకంటే బయట నీకోసం ప్రమాదం పొంచి ఉంది, బయట నీకోసం ఆపద పొంచి ఉంది, బయట నీకోసం శత్రువులు పొంచి ఉన్నారు. వీరిని తప్పిస్తున్నాడండి తండ్రి ఎప్పటికప్పుడే. ఇది గమనించుకుంటున్నాము మనం, ఇది గమనించుకుంటున్నాము. నీవు వాహనం మీద వెళ్తూ ఉంటావు, వాహనం మీద ఇలాగెళ్ళే వాహనం జస్ట్ అలా తిప్పి మళ్ళీ అలా వెళ్తావు. అప్పుడు ఇంటికి వచ్చి ఏం చెప్తావు అంటే,
మీ తల్లిదండ్రులతోనూ అంటే నీ భార్యతోనూ బంధువులతో ఏం చెప్తావు అంటే, నేను రోడ్డు మీద వెళ్తుండగా ఎదురుగుండా లారీ వచ్చేసింది కానీ క్షణంలో తప్పించుకున్నాను అంటాడు అని చెప్తాం. సాక్ష్యం కదండి. నీవు తప్పించుకోవడం కాదు ప్రియ సంగమా, ప్రతి క్షణం కూడా నువ్వు క్షేమంగా ఉండాలని ఆయన ఆలోచనను బట్టి నిన్ను రక్షిస్తున్నాడు. ఆయన రక్షణ బట్టి నిన్ను రక్షిస్తున్నాడు. ఎవరు? మనం నమ్ముకున్న పరమ తండ్రి. నీవు తప్పించుకోవడం కాదు, నీవు ఏదో తెలివిగా ఆ యొక్క ప్రమాదం నుంచి పక్కకు వెళ్ళిపోవడం కాదు, పక్కకు మళ్ళిస్తాడు తండ్రి. ఇది జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. ఇప్పుడు సంగమా, మనం ఎంత గర్విస్తున్నామో అంత పాతాళంకి వెళ్ళిపోతాం సంగతి మనం ఆలస్యంగా తెలుసుకుంటామండి. ఎవరి మాట నీకు లెక్క ఉండదు, ఎవరితో నీకు లెక్కలేదు. నీవు నడిచిందే మార్గం అనుకుంటావు, నీవు మాట్లాడిందే మాట అనుకుంటావు, నువ్వు చేస్తున్నదే పని అనుకుంటావు, నీ ఆలోచనే మంచిది అనుకుంటావు తప్ప అందులో మంచి ఏదో చెడు ఏదో తెలిసి కూడా, తెలియకపోతే అలాగే తెలియదండి, తెలిసి కూడా నీవు మూర్ఖత్వంగా జీవిస్తూ నీ కష్టం నువ్వే తెచ్చుకుంటున్నావేమో ప్రియ క్రైస్తవులారా, జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఇక్కడ తండ్రి యొక్క ఆలోచన వేరు, మనిషి యొక్క ఆలోచన వేరు. మనిషి ఒకరు ఎవరైనా బాగున్నారనుకోండి, వారిని ఎలాగ పడగొట్టాలి, ఎలా చేయాలని మంచం మీద ఉంటుండగానే వారు ఆలోచించుకుంటారంట. మంచం మీద ఉంటుండగానే 36వ అధ్యాయం ఉంటుందండి, కీర్తన భాగం 4వ వచనంలో. వారు మంచం మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటారంట. 35వ అధ్యాయంలో 4వ వచనం ఉంటుంది. వారు మంచం మీద ఉంటుండగానే ఆలోచించుకుంటారు, ఎవరు చేయాలి, ఏంటి పద్ధతి అని. ఇది మానవుడికి ఆలోచన. కానీ తండ్రి ఆలోచన ఏంటి? నీ చెడు మార్గంలోంచి, నీ యొక్క తలంపులోంచి, నీ చెడు ఉద్దేశం నుంచి ఎలా బయటకు తీసుకురావాలో ఆయన ఆలోచిస్తే, ఎలాగ లోపలికి వెళ్ళాలో మనం ఆలోచిస్తుంటాం. దాన్నే అహంకారంతో కూడిన బంధం అంటారు బైబిల్ గ్రంథం. అహంకారం ఉన్నవారికి ఇలాంటి మాటలు వస్తుంటాయి, అహంకారం ఉన్నవారికి ఇలాంటి తలంపులే వస్తుంటాయి. ప్రియ సంగమా, మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మన జీవితం ఎలా ఉంటుంది, ముందుకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జీవితము ముందుకు ఉంటుందా, ఎలా ఉంటుందని మనం ఆలోచించుకుంటే నీ యొక్క మనసు తేట తెల్లగా ఉంటుంది. అప్పుడు ఆయన 2 చేతులు చాచుకొని నిలబడ్డాడే, ఆయన కౌగిట్లో నువ్వు వెళ్తావు. ఆయన రెక్కల నీడలో నీకు ఆరోగ్యం ఇస్తుంది, ఆయన రెక్కల నీడ నీకు ఆశ్రయ దుర్గంగా ఉంటుంది. అందుకే నాటి నుంచి నేటి వరకు కూడా అది 2 చేతులు చాచుకుంటూ నేను నించున్నాను, నీకోసం మనందరి కోసం కూడా. ఆయన కౌగిట్లోకి వెళ్దాం, ఆయన చేతి కింద మనం బ్రతుకుదాం, ఆయన చేతిలో మనం ఉందాం. అప్పుడు సంవత్సరం కూడా కృపా ప్లస్ క్షేమము మన వెంట వస్తాయని దావీదుగా చెప్పిన మాట మన జీవితంలో నెరవేరుతుంది ప్రియ సంగమా. కనుక నీవు అహంకారంగా మాట్లాడకుండా, నాటి మన పూర్వీకులన్నీ శ్రేయప్రజలు మాట్లాడే మాటలు మాట్లాడకుండా, ఈరోజు ప్రజెంట్ మనం ఏదైతే చేయబోతున్నామో దానికి అనుకూలంగా జీవించినట్లయితే చూస్తున్న పరమ తండ్రి, చూస్తున్న జనాంగం ద్వారా కూడా నీవు ఆశీర్వాదం పొందుకుంటావు. నీ ఆలోచన మార్చుకో, నీ నడవడికి మార్చుకో, నీ మాట తీరు మార్చుకో. తండ్రికి ఇష్టం లేకపోతే నీ మార్గంలో నువ్వు నడుస్తానంటే ఇదిగో ఇశ్రాయేలు అన్నట్టుగా అంటారు అక్కడ 18వ అధ్యాయంలో, ఇర్మియా నీ మాటలు మాకు నిష్ప్రయోజనము, మేము మానం, మేము విననే ఉన్నాము, మా మూర్ఖపు హృదయంతో ఏదైతే ఆలోచించుకుంటామో అట్టి రీతిగా మేము జీవిస్తామని వారు అంటున్నారండి. ప్రియ సంగమా, అలాంటి దుస్థితి మనం తెచ్చుకోకూడదని ప్రభునామమున మిమ్మల్ని కోరుకుంటున్నాను. అది క్రైస్తవం కాదని మిమ్మల్ని విన్నపం చేసుకుంటున్నాను. ఇప్పటికైనా మార్చుకుందామండి మన పద్ధతులు, మార్చుకుందాం మన మాట తీరుని, మార్చుకుందాం మన అలవాటుని, మార్చుకుందాం మన తలంపుల్ని. అప్పుడు చూస్తున్న దేవుడు అందరినీ క్షమిస్తాడు, అందరికీ మేలు చేస్తాడు. ఆయన ఆలోచన ప్రకారంగా జీవిస్తే సమస్తం కూడా మనకు సాధ్యమే. హల్లెలూయా. సమస్తం కూడా సాధ్యమే, అసాధ్యం అంటే ఏమి లేదు. కావున ప్రియ సంగమా, ఈ మాటలు విన్న మీలో పరివర్తనకు వస్తే, మారు మనసు పొందుకుంటే మీ అంత ధన్యురాలు ప్రపంచంలో ఎవరూ లేరని తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం.
కృపగల తండ్రి, దయగలనైనా నీకు వందనములు. ఈ ఉదయకాలం నుంచి ఇప్పటివరకు కూడా మా తండ్రి మమ్మల్ని రక్షిస్తున్నందుకు స్తోత్రం. ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంకు దయచేసినందుకు స్తోత్రం. ఇది మొదలుకొని దినమంతా కూడా నీ కాపుదల మాకు దయచేయండి. ఇదిగో తండ్రి విన్న వాక్యం నీరు కట్టి పాలించడానికి సహాయం చేయండి. తండ్రి నా ప్రభా, ఇదిగో తండ్రి నిజమేనైనా మా ఆలోచన వేరు, మా బుద్ధి వేరు, మా నడకలు పడకలు తండ్రి వేరు, నీ యొక్క ఆలోచన వేరు కనుక ఇదిగో తండ్రి మనిషిని నశింపజేయడం నీకు ఇష్టం లేదు కనుక అయ్యో తండ్రి మాలాంటి దుష్కర్మాన్ని కార్యం చేయకుండా దుష్ట ఆలోచనలు మేము అనుకున్నట్టు మా మనసును స్థిరపరచండి, మా మాటలను స్థిరపరచండి. అయ్యో తండ్రి మా యొక్క తలంపులను స్థిరపరిచి నేను నామాన్ని కనపరుచుకొని తండ్రి నిన్ను వెంబడించే బిడ్డలుగా మేము చేస్తామని వాక్యం బిడ్డలందరికీ కూడా మంచి ఆలోచన దయచేసి అయ్యా వారి జీవితాలు సరి చేసుకోవడానికి సహాయం చేస్తామని మా ప్రియ రక్షకుడైన యేసు నామని ప్రార్థనలు పొందుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ కూడా పరమ తండ్రి నామమున మరొకసారి వందనాలు. తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా.